ఒకే జ్వరం మందు బ్రాండెడ్లో అయితే 20 రూపీస్, జనరిక్లో అయితే జస్ట్ 2 రూపీస్. కానీ రెండు ఫీవర్ని ఒకే రకంగా తగ్గిస్తాయి, బాడీలో ఒకే రకంగా పనిచేస్తాయి. ఈరోజు మనం బ్రాండెడ్ మందులు, జనరిక్ మందుల గురించి తేడా తెలుసుకుందాం. రెండిట్లో సేమ్ మందే ఉంటే బ్రాండెడ్ ఎందుకు కాస్ట్లీగా ఉంటుంది, జనరిక్ మందు ఎందుకు చీప్గా దొరుకుతుందో తెలుసుకుందాం. బ్రాండెడ్ మెడిసిన్స్ అంటే ఇవి ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసి మార్కెటింగ్ చేస్తారు ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చి. ఎగ్జాంపుల్కి క్రోసిన్, ఇది బ్రాండ్ నేమ్. ఇందులో ఉన్న మెయిన్ మందు పారాసిటమాల్. ఒక కంపెనీ ఒక ప్రాబ్లంకి మందు కనిపెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. చాలా ఇయర్స్ వరకు రీసెర్చ్ చేస్తారు. తర్వాత క్లినికల్ ట్రయల్స్ అంటే జంతువుల మీద, తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తారు. ఫైనల్గా మనకి ఆ కనిపెట్టిన మందు తెలియాలంటే మార్కెటింగ్ బాగా చేయాలి. సో వాటికి అయ్యే ఖర్చు, మంచి ప్యాకేజింగ్కి ఖర్చు, అడ్వర్టైజింగ్, వీటన్నిటికీ బాగా ఖర్చు చేస్తారు. కాబట్టి ఇవి రికవర్ చేయడానికి ఆ మెడిసిన్ని ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు. కొత్త మెడిసిన్ని కనుక్కున్నప్పుడు పేటెంట్ తీసుకుంటారు. అది 20 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ 20 ఇయర్స్ టైం పీరియడ్లో ఓన్లీ మందు కనిపెట్టిన వాళ్ళే, అంటే ఏ కంపెనీ అయితే మందు కనిపెడుతుందో వాళ్ళు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వేరే కంపెనీ వాళ్ళు ఆ 20 ఇయర్స్ టైం పీరియడ్లో ఆ మందును తయారు చేసి అమ్ముకునే రైట్స్ ఉండవు. జనరిక్ మెడిసిన్స్ అంటే బ్రాండెడ్ మెడిసిన్లో ఉన్న మెడిసినే జనరిక్లో ఉంటుంది. ఇందాక బ్రాండెడ్ క్రోసిన్ అని చెప్పా కదా, అందులో మెయిన్ మందు పారాసిటమాల్. సో ఈ పారాసిటమాలే జనరిక్ మందు. బ్రాండెడ్లో జనరిక్లో సేమ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అంటే ఇక్కడ పారాసిటమాల్ సేమ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, డోసేజ్ ఫామ్ సేమ్ ఉంటుంది, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బాడీలోకి పంపించే రూట్ అన్నీ సేమ్ ఉంటాయి, ఏవి మారవు. ఇవి కెమికల్ నేమ్ మీదే అమ్ముతారు. అంటే ఇక్కడ పారాసిటమాల్ జనరిక్ మందు. ఎందుకు బ్రాండెడ్ కంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయంటే బ్రాండెడ్ మందులు పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయాక వేరే కంపెనీస్ ఆ మందుని తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. సో ఆల్రెడీ బ్రాండెడ్ అమ్మే ముందే రీసెర్చ్, ట్రయల్స్, అడ్వర్టైజింగ్ ఇవన్నీ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు జనరిక్ అమ్ముకునే వాళ్ళకి రీసెర్చ్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఇవన్నీ ఏముండవు. సో ఇక్కడ చాలా కాస్ట్ తగ్గుతుంది, అందుకే తక్కువ కాస్ట్లో అమ్ముతారు. జనరిక్ మెడిసిన్ అంటే చీప్ ఫేక్స్ కాదు, ఇవి కూడా స్ట్రిక్ట్గా క్వాలిటీ చెక్స్ అన్ని పాస్ అయితేనే మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. సేఫ్టీ, ప్యూరిటీ అన్ని రకాలుగా బాడీలో బ్రాండెడ్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో అలా ఈ జనరిక్ కూడా పనిచేస్తేనే మార్కెట్లోకి అప్రూవ్ చేస్తారు. మన గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, జన్ ఔషధి కేంద్రాస్ అని. చాలా జనరిక్ మెడిసిన్స్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ బ్రాండెడ్ మెడిసిన్స్తో పోలిస్తే 50 to 90% చీప్గా దొరుకుతున్నాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు నేను జన్ ఔషధి కేంద్ర వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ ప్రొడక్ట్స్ లిస్ట్లోకి వెళ్తున్నా. ఎసిక్లోఫినాక్ టాబ్లెట్స్ IP 100 mg అంటే నొప్పికి యూస్ చేసే టాబ్లెట్స్. ఇక్కడ 10 టాబ్లెట్స్కి అయ్యే ఖర్చు 8 రూపీస్. ఈ ఎసిక్లోఫినాక్ టాబ్లెట్సే బ్రాండెడ్లో ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు, కానీ బ్రాండెడ్లో అవే 10 టాబ్లెట్స్ 50 రూపీస్ పైనే ఉన్నాయి. అంటే 1 టాబ్లెట్కి అయ్యే ఖర్చు 5 రూపీస్ కంటే ఎక్కువ ఉంది. ప్రీగాబిలిన్ క్యాప్సూల్ 75 mg, ఇవి నరాల నొప్పులకి యూస్ చేస్తారు. బ్రాండెడ్ లో ఇవి కాస్ట్ ఎక్కువ. ఇక్కడ సేమ్ డోసేజ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ సేమ్ ఉంటుంది, ఇందులో పనిచేసే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్ని సేమ్ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో వాడే మందులకైతే చాలా తేడా వస్తుంది. ఎగ్జాంపుల్ కి బీపీకి, షుగర్ కి రెగ్యులర్ గా వాడాలి. మంత్లీ చూస్తే కాస్ట్ చాలా తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మెట్ఫార్మిన్ HCl, ఇవి షుగర్ కి యూస్ చేసే టాబ్లెట్స్. 15 టాబ్లెట్స్ కాస్ట్ వచ్చేసి 26 రూపీస్. మనం బ్రాండెడ్ మెడిసిన్ లో చూసుకుంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీబయాటిక్స్ లో కూడా కాస్ట్ చాలా తేడా ఉంటుంది. అజిత్రోమైసిన్ గుర్తుందా, కోవిడ్ అప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్రాండెడ్ లో ఇది కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ గా ఏంటంటే జనరిక్ అయినా బ్రాండెడ్ అయినా ఒక్కటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అంటే ప్రాబ్లమ్ ని తగ్గించే మెయిన్ మెడిసిన్ సేమ్ ఉంటుంది. ఒక్కటే తేడా ఏంటంటే ప్యాకేజింగ్ కాస్ట్, మన ఆలోచన. ప్రాపర్ గా ప్రిస్క్రైబ్ చేస్తే జనరిక్స్ సేఫ్, ఎఫెక్టివ్ అండ్ అఫోర్డబుల్. సో మనం ఏం తెలుసుకుందాం, బ్రాండెడ్ వాటికి నేమ్, కంపెనీ ఇచ్చే నేమ్. జనరిక్ వాటికి అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నేమ్తోనే అమ్ముతారు. కాస్ట్ వచ్చేసి బ్రాండెడ్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే రీసెర్చ్, మార్కెటింగ్ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి.
జనరిక్ అయితే చీపర్, ఎందుకంటే వీటికి రీసెర్చ్ మార్కెటింగ్ ఇవేవి ఉండవు కాబట్టి. ఎఫెక్టివ్నెస్ సేమ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ రెండిట్లో, రెండు ఒకేలా పనిచేస్తాయి. జనాలు బ్రాండ్ రెప్యుటేషన్స్, యాడ్స్ బట్టి ఎక్కువగా నమ్ముతారు. జనరిక్ ఎక్కువ మందికి తెలియదు. అప్రూవ్ అయితే మాత్రం ఇవి కూడా ఈక్వల్గా ఎఫెక్టివ్, అంటే ఒకే రకంగా బ్రాండ్ ఎలా పనిచేస్తాయో అలానే పనిచేస్తాయి. అవైలబిలిటీ వచ్చేసి బ్రాండెడ్ ఆల్మోస్ట్ అన్ని ఫార్మసీస్లో దొరుకుతాయి. జనరిక్ మాత్రం తక్కువగా దొరుకుతాయి. గవర్నమెంట్ లేదా జన్ ఔషధి స్టోర్స్లో దొరుకుతాయి. డాక్టర్స్ ఎందుకు బ్రాండెడే ప్రిస్క్రైబ్ చేస్తారు? ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు బాగా మార్కెటింగ్ చేస్తారు డాక్టర్స్కి. అంతకుముందు అయితే ఫారిన్ ట్రిప్స్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవి కూడా ఇచ్చి మార్కెటింగ్ చేసేవారు. మా మందులు పేషెంట్స్కి ఇవ్వండి అని. కొంతమంది పేషెంట్స్ కూడా బ్రాండెడ్ అయితేనే ప్రాబ్లం తగ్గుతుందని ఫీలింగ్లో ఉంటారు. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తేనే ప్రాబ్లం తొందరగా తగ్గుతుంది అనుకుంటారు. సో అలా కూడా డాక్టర్స్ బ్రాండెడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కొన్ని రీజియన్స్లో అయితే రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా లేకపోతే జనరిక్ క్వాలిటీ మారుతుందని ప్రిస్క్రైబ్ చేయరు. సో మనం ఏం చేయాలంటే మెడిసిన్ ఏం తీసుకున్నా వాటి లేబుల్ మీద యాక్టివ్ ఇంగ్రీడియంట్ చెక్ చేసుకోవాలి. కాస్ట్ ప్రాబ్లం అవుతుంటే డాక్టర్ని అడగచ్చు జనరిక్లో సేమ్ మందులు ఉంటే ప్రిస్క్రైబ్ చేయమని. జనరిక్స్ మంచి రెప్యూటెడ్ ఫార్మసీస్లో, గవర్నమెంట్ జన్ ఔషధి స్టోర్స్లో కొనుక్కుంటే బెటర్. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.